నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు నేను విన్న ఒక కథ గురించి చెప్తాను. ద్వాపర యుగంలో జరిగిన కథ ఇది. శ్రీకృష్ణుల వారు ఆ టైంకి ఇంకా ఎక్కువ మందికి తెలీదు ఆయన విష్ణుమూర్తి స్వరూపం అని గానీ, లేకపోతే ఆయన అంత గొప్ప మిరాకిల్ చేయగలరని గానీ, దైవాంశ సంభూతులని ఎవరికి తెలియని టైంలో మహా అంటే ఆయనకి నేను విన్న విషయాల ప్రకారం ఆయనకి ఒక 13-14-15 ఏళ్ల వయసు ఉంటుందంట. కానీ ఆ ఏజ్‌లోనే ఎంతోమంది రాక్షసులు ఆయన మీదకి రావడమనో, రాళ్ళ వర్షం కురవడమనో చాలా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గోపాలంతా అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి అంటే, ఆయన స్వభావం గురించి, ఆయన ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు తొలగేది కాదంట. లైక్ ఇప్పుడు మనకేదైనా చిన్న గాలి లాంటిది మీదకి వస్తేనే కళ్ళు మూసేసి ఏంటి ఇది అని ఒక ఇందులోకి వెళ్ళిపోతాం ఎక్స్ప్రెషన్. కానీ ఎంతో శాంత స్వభావిగా ఉండేవారంట ఆయన. అది కాకుండా ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ ఎమోషన్తో ఉండేవారంట. అంటే భయమో, ఆందోళన, లేకపోతే మరీ టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇలా కాకుండా ఎంత ప్రియమైన వాళ్ళ దగ్గరికి వచ్చినా అదే న్యూట్రల్ ఎక్స్ప్రెషన్, ఎలాంటి రాక్షసుల మీదకి వచ్చినా అదే న్యూట్రల్ ఎక్స్ప్రెషన్. ఓకే. అంటే ఒక మనిషిలో ఇంత గొప్ప దేవుడు కానీ ఇలా ఉన్నా కూడా ఆయన ఒక మనిషి రూపం తీసుకొని, ఒక మనిషి జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాక అదే శాంత స్వభావిగా ఉండడం ఎలా సాధ్యం? ఇక ఆయన్ని నమ్ముకున్న ఎంతోమంది భక్తులు అయి ఉండొచ్చు, లేకపోతే కలియుగంలో రమణ మహర్షి లాంటి వాళ్ళు కానీ, కొంతమంది సాధువులు కానీ ఇలాంటి ఈ సేమ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారని వినేవాడిని. ఎప్పుడు కూడా ఒక శాంత స్వభావంతో ఉండేవారని. అంటే ఇలాంటివి మాస్టర్ చేయగలిగితే మనం ఏమేమి సాధించవచ్చు. కానీ నిజంగా మాస్టరీ చేయగలమా ఇలాగా లైఫ్ని? ఒక శాంత స్వభావిగానో, లేకపోతే ఎటువంటి ఎమోషన్ వచ్చినా సరే ఆ ఎమోషన్ని న్యూట్రల్గా, అసలు ఈ ప్రపంచంలో ఏది నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఏది శాశ్వతం కాదు, ఇలాంటి ఒక న్యూట్రల్ బిహేవియర్తో ఒకరు ఉండగలరా అసలు? అంటే దీనికి సంబంధించి నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. ఓకే, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏదైతే అడుగున్నారో, సో మేనిఫెస్టేషన్కి సంబంధించి విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, యూనివర్స్కి సబ్జెక్ట్కి సంబంధించి కోరిలేట్ చేస్తూ మనం మాట్లాడదాం. ఫస్ట్, కామ్ అండ్ కంపోజ్డ్ ఆయన క్యారెక్టర్. ఏమి వచ్చినా స్పందించట్లేదు, బ్యాలెన్సింగ్గా ఉంటున్నారు అంటే విచ్ మీన్స్ హీఈస్ కామ్ అండ్ కంపోజ్డ్. భగవద్గీతలో కూడా మనకు అదే అర్థమవుతుంది, కృష్ణ ఈజ్ కామ్ అండ్ కంపోజ్డ్ అని. గుర్తుపెట్టుకోండి, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, ఈ సబ్జెక్ట్ని మీరు ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో, మీరు చెప్పిన సబ్జెక్ట్కి కోరిలేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే కనుక, పాయింట్ నెంబర్ 1, విశ్వదర్శనం జరగాలి అంటే యూ షుడ్ బి కామ్ అండ్ కంపోజ్డ్. కామ్గా ఉండాలా, కంపోజ్డ్గా ఉండాలా, లైక్ శ్రీకృష్ణ. ఎందుకు కామ్గా కంపోజ్డ్గా ఉండాలి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. కామ్గా కంపోజ్డ్గా లేక ఊగతా ఉంటే అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, డిస్పరేట్ అవుతుంది. పనికొచ్చిన విషయాలకి యూజ్ అవుతుందా? నో. ఎనర్జీని హోల్డ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద సిద్ధులు ఈరోజు ఉన్నత శిఖరాలకు వెళ్ళి సిద్ధులుగా పేరు పొందారు అంటే ఏడ ఎనర్జీస్ వాడాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ హోల్డ్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఇట్స్ ఆల్ అబౌట్ సెక్యూరింగ్ ద ఎనర్జీ. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ ఎనర్జీస్. సో మీరు ఎప్పుడూ కూడా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి. ఎందుకు కామ్గా కంపోజ్డ్గా ఉండాలి? ఎప్పుడైతే మీరు కామ్గా కంపోజ్డ్గా ఉంటారో విశ్వం సంకేతాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. దట్స్ ద పాయింట్. ఊగతా ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉంటే, ఏదేదో మాట్లాడుతూ జీవితాన్ని గడిపేస్తూ పనికిమాలిన విషయాలన్నీ విశ్వం సంకేతాలు ఇవ్వదు. ఎవరైతే కామ్గా కంపోజ్డ్గా ఉంటారో వాళ్ళతో యూనివర్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది, కొన్ని సైన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, కొన్ని సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. దట్స్ ద సీక్రెట్ ఇక్కడ. అందుకే నేను చాలాసార్లు మొత్తుకుంటా ఉన్నా, మౌనం వహించండి, గమ్మునుండండి, క్వైట్గా ఉండండి, ఎలోన్గా ఉండండి, మెడిటేషన్ మీద ఫోకస్ చేయండి, ఓంకారం వినండి, క్వైట్గా ఉండండి, నేచర్లో తిరగండి. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే కామ్ అండ్ కంపోజ్డ్ అనే క్యారెక్టర్ మనకి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి కామ్ అండ్ కంపోజ్డ్. ఇంట్లో ముఖ్యంగా ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఈ అరుపులు కేకలు తగ్గియాల. ఊరుకుని అరిసే పిల్లడు ఒక గ్లాస్ ఎత్తిస్తే చాలు, ఇంకా ఏమవుతుంది, నీళ్ళు ఒలిగిపోతే ఒత్తుకోండి, అయిపోయి. అరవడం ఎందుకు? కామన్ సెన్స్, రైట్? అరవడం వల్ల పడిన నీళ్ళు అలా లేచి గ్లాస్లోకి వస్తాయా? రావు కదా. ఇదంతా అలవాటు అయిపోయింది మనకి.
నీ వల్లేరా బాబు బీపీ వస్తుంది అంటాం, నీ వల్ల ఇంక పిల్లలకు బీపీ వస్తూ ఉంది. సీరియస్లీ సేయింగ్. మనం సింపుల్గా బ్లేమ్ చేసేస్తా ఉన్నాం, అరిచేస్తా ఉన్నాం, ఎందుకురా అరిపిస్తా ఉన్నావు అంటారు. వాళ్ళు అరిపియట్లే, అరవాలి ఇంటెన్షన్తో. దానివల్ల ఎనర్జీస్ వేస్ట్ అవుతాయి, మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు, అందరూ క్వైట్గా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు, సిద్ధులు కూడా, దే ఆర్ గ్రౌండ్ టు ద ఎర్త్, దే ఆర్ సో కామ్ అండ్ క్వైట్. సో విశ్వదర్శనం, విశ్వజ్ఞానం జరగాలి అంటే, కృష్ణుడుకున్న శక్తి మీలో కూడా ఉంది అని మీకు అర్థం అవ్వాలి అంటే, యూ షుడ్ బి కామ్ అండ్ కంపోజ్డ్. అప్పుడే విశ్వం వీళ్ళతో మాట్లాడుతుంది, విశ్వం కొన్ని సంకేతాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. విశ్వం మన వైపు పంపే సందర్భాలు కానీ, సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే మనం రియల్ లైఫ్లో ఫేస్ చేసే ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కోవడం అనేది ఎలా పాసిబుల్ అంటారు? అండ్ మరీ ముఖ్యంగా ఒక మనిషి ఎందుకు అంత అంటే చంచలమైన స్వభావంతో ఉంటూ ఉంటాం కదా మనం అందరూ కూడా. మీరే అన్నారు ఇప్పుడు గ్లాస్ వాటర్కి కింద పడింది అంటే వెంటనే పిల్లోడు కదా, మనకన్నా తక్కువ పవర్ ఉన్న మనిషి కదా అని చెప్పి వెంటనే అరిచేస్తాం. మనకన్నా ఎక్కువ పవర్ ఉన్న వ్యక్తిని, లేదంటే మన పై ఆఫీసర్లో చేస్తే మనం అరవలేము అన్నమాట. ఇది మనిషి స్వభావం. కానీ గాడ్లీ బీయింగ్స్ అలా ఉండరు. వాళ్ళు వీళ్ళిద్దరు ఒకరే ఆయనకి. ఇది మనకు తెలుసు, కానీ మనం ప్రాక్టికల్గా చేయలేము. ఎక్కడో చోట మనం మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇలాంటివన్నీ కూడా. మైండ్ ఎలా ట్రైన్ చేయొచ్చు అంటారు? దీనికి సంబంధించి మీరు కండక్ట్ చేసే వర్క్ షాప్స్ అయి ఉండొచ్చు, వెబినార్స్ అయి ఉండొచ్చు. మీరు మైండ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది, గాడ్లీ బీయింగ్స్కి హ్యూమన్ బీయింగ్స్కి డిఫరెన్స్, ఇలాంటి విషయాల మీద మీరు వెబినార్స్ చేస్తూ ఉన్నారు కదా. సో మీరు ఇచ్చే ప్రీచింగ్స్ అనేవి, టీచింగ్స్ అనేవి, ప్రాక్టికల్ వర్క్ షాప్స్ అనేవి ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఎలా మారుస్తాయి, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాయి? ఓకే, సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, స్మైల్. స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పర్సన్ హార్ట్లోకి మనం వెళ్ళాలి అంటే స్మైల్ ఈజ్ ద డోర్ ఓపెనర్. ఫారెన్ వెళ్ళాలి అంటే కావాల్సింది పాస్పోర్ట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. ఎవరైతే బిగ్గా నవ్వుతూ ఉంటారో, హార్ట్ఫుల్గా స్మైల్ చేస్తారో, వాళ్ళకే విశ్వం యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇది బిగ్గెస్ట్ సీక్రెట్. ఇంట్లో కూర్చొని 2-3 సంవత్సరాలు కూర్చొని ఎఫర్మేషన్ చేయండి, రిజల్ట్ రాదు. బట్ స్మైల్ చేస్తూ ఆరాంగా ఉంటూ ఒక్క మాట చెప్పండి, విశ్వంలోకి రిజల్ట్ వస్తుంది. బట్ అది మనం ఫీల్ అవుతూ అంత జెన్యూన్ గా లోపల నుంచి రావాలి అన్నా కూడా ఫస్ట్ మైండ్ కానీ మన మెంటల్ స్పేస్ కానీ దానికి తగ్గట్టు మారాలి. అంత ట్రాన్స్పరెంట్ బిహేవియర్ గా మనం మారాలి. సో అది ఎలా సాధ్యం? అలా మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో ఏ స్థాయికి వెళ్ళాలి అన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం ద్వారా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, చాలా సార్లు చెప్పున్నాను, హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్లెష్, బోన్ అండ్ స్కిన్. కాదు, దైవే మనుషుడు. వీఆర్ ప్యూర్ ఎనర్జీస్, వీఆర్ డివైన్ సోల్స్, వీఆర్ కాస్మిక్ సోల్స్, వీఆర్ సుప్రీం. ఆ సుప్రీం పవర్స్ మనలో ఉన్నాయి. అది ఎప్పుడు తెలుసుద్ది? కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు. ఎట్లా తెలుస్తాయి? ప్రోగ్రామ్స్లో మనం అదే గైడ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మోర్ దెన్ 10-15 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎన్నో ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అక్షయ తృతీయ రోజు ప్రోగ్రామ్ చేసేవాడిని. ఏమైనా మూన్స్ వస్తే, ఫుల్ మూన్స్ వచ్చినా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఉగాది స్పెషల్ ఈవెంట్ అని ఎన్నో ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇవన్నిట్లో కూడా ఒక మనిషికి మన ఆలోచనలు ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఎలాంటి ఆలోచనలు విడుదల చేస్తే తద్వారా రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న సీక్రెట్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ప్రోగ్రామ్స్లో ఏం జరుగుతుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ చేంజింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడం అన్నది ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఫ్యాక్ట్స్ ఏంటి, ఒపీనియన్స్ ఏంటి, అసలు ఈ మనీ సైన్స్ అంటే ఏంటి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా మొదలవుతుంది, మైండ్ సెట్ని ఎలా రీప్రోగ్రామ్ చేయాలి, కాన్షియస్గా 3D నుంచి 4Dకి, 4D నుంచి 5D లెవెల్కి ఎలా వెళ్ళాలి కాన్షియస్గా, విచ్ మీన్స్ బాడీ, మైండ్, సోల్ సింగిల్ లైన్లో అలైన్ అవుతుంది. కాన్షియస్ మ్యాపింగ్ జరిగితే బాడీ, మైండ్, సోల్ ఈ 3 కూడా సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతుంది. ఎప్పుడు ఈ 3 సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతామో నేచర్తో అనుసంధానం అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ప్రకృతితో అనుసంధానం అవ్వడానికి డోర్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ప్రకృతితో అనుసంధానం అవుతామో యూనివర్స్తో మమేకం అవ్వడానికి ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్లింకింగ్. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఇన్ డెప్త్ మాస్టరీ క్లాస్లో ఉంటుంది. సో తప్పకుండా ఈ క్లాస్కి సంబంధించి క్వాలిటీ పీపుల్కి మాత్రం మీరు టీచ్ చేయడం జరుగుతుంది. సో దానికంటే స్పెసిఫిక్ నెంబర్ పెట్టుకోవడం జరిగింది. వై అంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ సీరియస్ పీపుల్. ఐఎమ్ లుకింగ్ ఫర్ సీరియస్ పీపుల్. ఎవరైతే నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్దాం అనుకుంటా ఉన్నారో, ముఖ్యంగా ఈ మేనిఫెస్టేషన్ గురించి నేర్చుకొని ఎక్స్పర్ట్ మేనిఫెస్టేటర్స్గా ఎవరైతే మారుదాం అనుకుంటా ఉన్నారో, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ నేను లైఫ్లో ఏదైనా సాధించగలను, ఏదైనా సాధిస్తాను అన్న దృఢ సంకల్పం ఎవరికైతే ఉందో వాళ్ళకి టైం పాస్ వల్ల ఎందుకు, మీకెందుకు, నాకెందుకు, నాకు ఇంకా టైం వేస్ట్. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం యాక్చువల్లీ.
మీకే చెప్తా ఉన్నా, ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ అండి, గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే యూనివర్సల్ సబ్జెక్ట్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తున్న పాడ్కాస్ట్ మీరు ఫస్ట్ టైం వింటా ఉంటే యు ఆర్ చూజన్ వన్ బై ద యూనివర్స్. నొక్కి ఒక్క నుంచి ఇంపోర్టి కేసులో చెప్తా ఉన్నా. ఎందుకు అంటే యాక్సిడెంట్గా ఏది జరగదు, కోఇన్సిడెన్స్గా ఏది జరగదు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇట్స్ ఆల్ ప్లాన్డ్ బై ద గాడ్, ఇట్ ఆల్ ప్లాన్డ్ బై ద యూనివర్స్. డివైన్ స్పిరిచువల్ పవర్స్ మిమ్మల్ని ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. సో ఫర్ ద ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్, బ్యాక్ టు బ్యాక్ ఒక 10, 15, 20 వీడియోస్ చూడండి. ఏబిసిడీస్ ఆఫ్ ద ఓనమాలు ఏంటో తెలుసుకోండి, యూనివర్స్కి సంబంధించి ఓనమాలు తెలుసుకోండి, ఏబిసిడీస్ ఆఫ్ ద యూనివర్స్ తెలుసుకోండి, అండ్ డెప్త్ ఆ తరువాత ప్రోగ్రామ్కి రావడానికి ప్రయత్నించండి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.